బట్ నేను ఆ మిస్టేక్ కావాలని చేసింది కాదు. ఓ, ఇప్పుడు ఇంకో కొత్త కథ చెప్పడానికి వచ్చావా? నో ఆంటీ, నేను చెప్పేది నిజం. నిన్న మొన్నటి వరకు కూడా ఆనంది ప్రెగ్నెన్సీకి అశ్వినే కారణమని నమ్మాను. బట్ వీళ్ళని హనీమూన్ ట్రిప్కి తీసుకెళ్లిన తర్వాతే నిజం తెలుసుకున్నాను, రియలైజ్ అయ్యాను. ఆ విషయంలో నేను చేసింది ద్రోహం కాదు, పాపం ఆంటీ. దయచేసి నన్ను క్షమించండి. నేను నిన్ను క్షమించడమా? ఛే! ఆంటీ, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను ఆంటీ. సార్ 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 సార్, అశ్విన్ సార్, అమ్మ దొరికిందే ఛాన్స్ కదా అని ఇంకా పెద్ద గొడవ చేస్తుందేమో. అర్జెంటుగా ఆనంది వదినకి చెప్పాలి. ఏంటి సార్ ఇది? మీరు కాళ్ళు పట్టుకోవడం ఏంటి? మీరు అసలు ఏ తప్పు చేయలేదు సార్. నో అశ్విన్, నేను చేసిన మిస్టేక్ వల్ల మీ అమ్మగారు లైఫ్ లాంగ్ బాధపడుతూనే ఉంటారు. సో సారీ చెప్పడం నా బాధ్యత. సార్, మీరెంతో చదువుకున్నవారు. చిన్న మ్యాటర్కి సారీ చెప్పడం అసలు పద్ధతి కాదు సార్. నో అశ్విన్, ఏ తల్లైనా కన్న కొడుకు పెళ్లి గురించి, ఇంటికి రాబోయే కోడలి గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, కలలు కంటారు. ఆ ఆశల్ని కలల్ని నాశనం చేసి ఐ డిడ్ ఎ బిగ్ మిస్టేక్. హలో, చెప్పు ప్రసన్న. వదిన, మహేష్ సార్ ఇంటికొచ్చారు. ఎందుకు? అది మీ కాళ్ళు పట్టుకుంటాను. సార్ 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 సార్, అయ్యయ్యో, మహేష్ సార్ ఇలా ఎందుకు చేస్తున్నారు? త్వరగా బయలుదేరి రా వదినా, లేకపోతే ఈ గొడవ ఎక్కడికో దారి తీస్తుంది. నేను ఇప్పుడే వస్తున్నాను. హా, ఓకే. నువ్వెన్ని చెప్పినా నేను నీ మాటలు నమ్మను. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఆ రోజు గుళ్ళో అశ్విన్కి ఆనందికి పెళ్లి చేయొద్దు, నా కొడుకు జీవితం నాశనం చెయ్యొద్దని ఎంతలా ప్రాధాయపడ్డాను. ఆ సౌందర్య చేత నన్ను ఆపించి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగేలా చేశావు. ఆ రోజు నేను ఒక తల్లిగా ఎంత ఆవేదన పడ్డానో తెలుసా? నా గురించి అలా ఉంచు. పాపం ఈ తులసి ఏం చేసిందని దీని జీవితంతో ఆడుకున్నావు. ఎస్, నేను తులసి కూడా సారీ చెప్పాలి. నేనైతే మిమ్మల్ని అస్సలు క్షమించను. మీరు ప్రేమించిన అమ్మాయి కోసం, తను హ్యాపీగా ఉండటం కోసం మా బావని, నా ప్రేమను బలి చేశారు. ఇది నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. మీ మాటలకి పడిపోయి ఒకవేళ మా అత్తయ్య కరిగిపోయినా ఎట్ ఎనీ కాస్ట్ నేను మాత్రం ఎక్స్క్యూజ్ చెయ్యను గాక చెయ్యను. ఏంటే నువ్వు ఆయన్ని క్షమించేది? నువ్వెక్కడా, ఆయనెక్కడా? ఏదో పోనీలేని సారీ చెప్తే ఏంటే నువ్వు ఓవర్ చేస్తున్నావు? ఎక్కువగా మాట్లాడేవో. మాట్లాడుతుందిరా, అలాగే మాట్లాడుతుంది. ఏం చేస్తావు? ఏం చేస్తానా? దీన్ని నేను వచ్చావా తల్లి? రా. ఇంకా మహారాణి గారు రాలేదేంటా అని అనుకుంటున్నాను. వచ్చేసావు. మొత్తానికి అందరూ కలిసి ప్లాన్ చేశారన్నమాట. ముందు ఈ మహేష్ ని పంపావు, తర్వాత పిల్లిలాగా నువ్వొచ్చావు. దయచేసి మహేష్ సార్ గురించి తప్పుగా మాట్లాడకండి. ఆయనకేమీ తెలియదు.
తెలియకుండానే ఇంత కథ నడిపించాడా?